సూపర్ స్టార్ మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యువరాజు. రమణ గోగుల సంగీతం యువరాజుకి ఓ ఎస్సెట్గా నిలిచింది. 1999 జూలై 10న విక్టరీ వెంకటేష్ క్లబ్తో ప్రారంభమైన యువరాజు చిత్రం 2000 సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యువరాజు 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సుదర్శన్ 70mm, వరంగల్ నటరాజ్, ఖమ్మం రాఘవ, నిజామాబాద్ అశోక్, సూర్యాపేట నవ్య, మిర్యాలగూడ శకుంతల, వైజాగ్ జ్యోతి, గాజువాక మోహిని, అనకాపల్లి శ్రీలక్ష్మి, నర్సీపట్నం రాజ్ డీలక్స్, పాయకరావుపేట గౌతమ్, విజయనగరం న్యూపూర్ణ, పార్వతీపురం సౌందర్య, శ్రీకాకుళం కీర్తిక, పలాస హరిశంకర్, చిట్టివలస శ్రీ నటరాజ్, రాజమండ్రి ఊర్వశి, కాకినాడ స్వప్న, మండపేట విజయమహల్, అమలాపురం గణపతి, పిఠాపురం అన్నపూర్ణ, తాటిపాక వెంకటేశ్వర, ఏలూరు పాండురంగ, భీమవరం పద్మశ్రీ, తాడేపల్లిగూడెం కృష్ణబాలాజీ, తణుకు పద్మశ్రీ, పాలకొల్లు అన్నపూర్ణ, జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకీస్, విజయవాడ యువరాజ్, గుడివాడ గంగామహల్, మచిలీపట్నం రామ్శాంతి, ఉయ్యూరు శాంతి, తిరువూరు శ్రీ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్, గుంటూరు మంగ, తెనాలి గేటి, ఒంగోలు తులసిరామ్, చీరాల సాయి ప్యాలెస్, పొన్నూరు అన్సర్, చిలకలూరుపేట రామకృష్ణ, నరసరావుపేట సంధ్య, నెల్లూరు అర్చన, గూడూరు శ్రీనివాస తేజ, సూలూరుపేట కనకదుర్గా మహల్, కావలి దేవి, కందుకూరు శైలజా డీలక్స్, దర్శి శ్రీనివాస మహల్, తిరుపతి జయశ్యామ్, శ్రీకాళహస్తి రామచంద్ర పిక్చర్ ప్యాలెస్, చిత్తూరు శ్రీనివాస, మదనపల్లి మినీ మల్లికార్జున, కడప రాయల్ పిక్చర్ ప్యాలెస్, అనంతపురం గాయత్రి, ధర్మవరం లక్ష్మీనారాయణ, కర్నూలు వెంకటేష్, నంద్యాల వెంకటేశ్వర. డియర్ వ్యూయర్స్, అప్పట్లో యువరాజు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.